నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఇంటర్నేషనల్ అడ్వకేట్ కావేటి శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎట్లున్నారు సార్? బ్రహ్మాండం. సార్, ఇప్పుడు మనము గత కొద్ది నెలలుగా కూడా చూస్తున్నాము, అమెరికాలో ఏదైతే ట్రంప్ అధ్యక్షతన వహించినప్పటి నుంచి కూడా ఏం జరుగుతుంది, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని మనం మాట్లాడుకున్నాం. ఐ థింక్ గత ఇంటర్వ్యూలో కూడా మనం మాట్లాడాం. సో ఏదైతే అక్రమ వలసదారులని కూడా ఇండియాకి పంపించేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది అక్కడ. అట్లనే మళ్ళీ రివోక్ కూడా చేస్తూ ఉన్నారు. తప్పు చేయని వాళ్ళని కూడా ఇండియాకి తిరిగి పంపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అసలు ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, అంటే ఇప్పుడు మేము అమెరికాలో ఉన్నాం కనుక, అక్కడ లా ప్రాక్టీస్ చేస్తున్నాం కనుక ఇలాంటి కాల్స్ మాకు చాలా వస్తూ ఉంటాయి మా ఫర్మ్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన మీడియా వాళ్ళకున్న మిస్నామర్ అంటారు, అంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇప్పుడు మన అమెరికాకు ఎవరైతే రావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా వీసా తీసుకొని రావాలి. ఖచ్చితంగా స్టూడెంట్ వీసా కానీ, H1B వీసా కానీ, గ్రీన్ కార్డ్ తీసుకొని వీసా తీసుకొని రావాలి. ఎప్పుడైతే ఎవరైనా వీసా తీసుకోకుండా వస్తారో, అంటే బార్డర్ క్రాస్ చేసి, ఇప్పుడు గతంలో బైడెన్ గారు ఉన్నప్పుడు చాలామంది స్టూడెంట్స్, కెనడా చదువుకునే వచ్చిన స్టూడెంట్స్ అంతా కూడా బార్డర్ క్రాస్ చేసి అమెరికాకు వచ్చారు వీసా లేకుండా. స్టూడెంట్స్ అంతా చాలామంది ఇండియన్ స్టూడెంట్స్, పాకిస్తానీ స్టూడెంట్స్, తెలుగు వాళ్ళు, గుజరాతీ వాళ్ళు. మీరు వెళ్ళింది చదువుకోవడానికి కెనడాలో, మరి ఎందుకు వస్తున్నారు అమెరికాకు? వలసదారులు వస్తున్నారు, అంటే వీసా లేకుండా. మీరు ఎప్పుడైతే ఆ దేశానికి వీసా లేకుండా వస్తారో మీరు డిపోర్టబుల్ ఏలియన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నేను మీ ఇంటికి వచ్చాను, పర్మిషన్ లేకుండా వచ్చాను, మీరు మీ ఇంట్లో ఉంచుకుంటారా? నన్ను పంపించేస్తారు, అంతే కదా. మీ ఇంటికి వస్తే మీ ఇంటికి నేను పర్మిషన్ తీసుకొని వచ్చి 4 రోజులు ఉండాలి. మీ పర్మిషన్ లేకుండా వచ్చి 4 రోజులు ఉంటే ఉండనిస్తారా? పంపించేస్తారు ఫోర్స్గా. సేమ్ థింగ్ ఇస్ లా. ఓకే. ఎప్పుడైతే మీరు వీసా లేకుండా వస్తారో, అసలు వీసా అంటే ఏంటి? చాలా మందికి డౌట్. వీసా అంటే పర్మిషన్ టు కమ్. ఇప్పుడు మనం సినిమా థియేటర్కి వెళ్తాం, సినిమా టికెట్ కొనుక్కుంటాం. ఆ సినిమా టికెట్ కొనుక్కొని ఆ 3 గంటలు సినిమా చూడటానికి వస్తాం. ఆ సినిమా థియేటర్ వాడు మీరు కొనుక్కున్నారు కనుక 3 గంటలు కూర్చొని చూడొచ్చు. మీరు ఆ సినిమా థియేటర్కి వచ్చి ఈలలు వేయటం, తాగటం, గొడవ చేయటం, అరిస్తే ఉంచుతాడు, వాడు పంపించేస్తాడు. సేమ్ అనాలజీ అప్లైస్ టు వీసా. వీసా అంటే ఏంటి? పర్మిషన్ టు ఎంటర్ ఇన్ టు దట్ కంట్రీ. మీకు ఒకవేళ పర్మిషన్ లేకపోతే ఆ కంట్రీలో రావడానికి మిమ్మల్ని పంపించే ఆస్కారాలు ఉన్నాయి. అది అడ్మినిస్ట్రేటివ్ లా. ఇప్పుడు వీళ్ళు వలసదారులు ఎవరైతే వస్తున్నారో వీళ్ళంతా వచ్చి అక్కడ వీసా లేకుండా ఉన్నవాళ్ళు, అక్కడికి వచ్చి క్రైమ్ చేసిన వాళ్ళను ఫస్ట్ అరెస్ట్ చేసి పంపించేశాడు ఆయన. వీళ్ళందరూ కూడా మన టీవీలో కనిపించేదంతా విమానాలు ఇచ్చి పంపించిన వాళ్ళందరూ కూడా అక్కడికి పర్మిషన్ లేకుండా వచ్చిన వాళ్ళే. సో రివోక్ చేయడం కరెక్టేనంటారా? అది సెకండ్ చెప్తాను మీకు. ఇది వీళ్ళందరూ వీసా లేకుండా వచ్చిన వాళ్ళు. ఇప్పుడు లాస్ట్ టైం మన ట్రంప్ గారు మన పంజాబ్కు పంపించారు విమానం నిండా. అవును. ఎవరు వాళ్ళు? వాళ్ళు వీసా లేకుండా వచ్చిన వాళ్ళు. వాళ్ళకి అసలు వీసా అర్హతనే లేదు ఆ దేశంలో ఉండటానికి. అసలు వీసా లేకుండా ఎలా పాసిబుల్ అయింది సార్? బార్డర్ క్రాస్ చేసి వస్తారు. ఓకే. ఒకటి. రెండోది, మీకు మేము ఒక 3 నెలలు 6 నెలలు ఉండడానికి విజిటర్గా ఇచ్చాం పర్మిషన్. అంటే అమెరికన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. మీరు 3 నెలలు 6 నెలలకు ఉండకుండా 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటారు అక్కడ. అంటే మీకు పర్మిషన్ లేదు కదా ఉండటానికి. మరి మీరు పర్మిషన్ లేకుండా ఉన్నారు కనుక మేము మిమ్మల్ని డిపోర్టబుల్ ఏలియన్స్ అంటారు. ఏలియన్ అంటే ఏంటి? పరదేశీ. డిపోర్టబుల్ అంటే పోర్ట్ చేయటం, మిమ్మల్ని తీసుకెళ్ళిపోవటం, తీసేయటం. వీళ్ళంతా డిపోర్టబుల్ ఏలియన్స్. మూడోది, ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో 15 రోజుల నుంచి స్టూడెంట్ వీసాలన్నీ క్యాన్సిల్ చేశాడు, రివోకేషన్ చేశాడు, సర్వీస్ టర్మినేట్ అయింది, అందరినీ పంపించేస్తానన్నాడు. అసలు నిజంగా పంపించాడా? ఇంతవరకు పంపలేదు. కానీ చాలామంది వీసా రివోకేషన్ అంటే ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అమెరికాకు వచ్చినప్పుడు చదువుకోవడానికి రావాలి. మరి మీరు వచ్చి చదువుకుంటున్నారా? చదువుతో పాటు నేరాలు చేస్తున్నారు. ఇది మనం చూసే పేరెంట్స్కి ఎవరికి తెలియదు. ఏం నేరాలు చేస్తున్నారు? పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు అక్కడికి వచ్చి షాపులలో వెళ్ళి తిండి దొంగతనం చేస్తున్నారు, బట్టలు దొంగతనం చేస్తున్నారు, తాగి కారు నడిపించేస్తున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు, కాలేజీకి పోకుండా బయట జాబులు చేస్తున్నారు, వీడ్స్ తాగుతున్నారు, సిగరెట్ తాగుతున్నారు. ఆడపిల్లలు మగపిల్లలు కలిసి తాగి కొట్టుకొని
జైలుకు పోతున్నారు. ఆడపిల్లలు మగపిల్లలు కలిసి సహజీవనం చేస్తున్నారు. ఆ మగపిల్లోడు అప్పుడు ఆడపిల్లలు కొడితే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే వీడు జైలుకు పోతున్నాడు. అన్నీ ఇవే కేసులు. ఓకే. ఈ కేసులలో ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళందరి వీసాలు రద్దు చేస్తున్నారు. వాళ్ళు చేసి వెనక్కి వెళ్ళిపోండి అంటున్నారు. ఎందుకు? మీరు వచ్చింది చదువుకోవడానికి. మా దగ్గరకు వచ్చి చదువుకొని మంచి గ్రేడ్స్ తీసుకొని ఉద్యోగం చేసి మా దేశానికి ట్యాక్సులు కట్టి మీరు పెళ్లి చేసుకున్నా రేపు గ్రీన్ కార్డ్ చేసుకున్నా లీగల్గా ఉండమని. మరి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ నేరాలలో పాల్గొన్న వాళ్ళందరూ పాటుపడ్డ వాళ్ళందరినీ వాళ్ళు వీసాలు రెవొకేషన్ చేసి పంపించమన్నారు. అయితే ఇందులో ఏమైందంటే కొంత అంటే చాలా ఒక 2% 3% నేరం చేయని వాళ్ళ వీసాలు కూడా రద్దు చేశారు. వాళ్ళు తప్పు చేయని వాళ్ళది కూడా ఇండియాకి పంపించేశారు. ఇండియాకి పంపలేదు, వాళ్ళు రద్దు చేశారు. చేసి మిమ్మల్ని మేము పట్టుకుంటాము అన్నారు. కొంతమంది ఇప్పుడు నాకు చాలా మంది ఇండియాకి వచ్చిన తర్వాత కూడా కాల్స్ చేస్తున్నారు. కొంతమంది భయానికి ఒక 400-500 మంది స్టూడెంట్స్ వెనక్కి వచ్చేసారు భయానికి, వాళ్ళు ఎక్కడ పట్టుకుంటారు అని. ఇప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు ట్రంప్ గారు రోజు ఒక డిసిషన్ తీసుకుంటారు. ఆ డిసిషన్లో ఇదంతా జరిగింది. కొంతమంది వేల మంది స్టూడెంట్ల వీసాలు రద్దు చేశారు. అంటే స్కూల్స్ కూడా తెలీదు ఎందుకు రద్దు చేస్తున్నారు. కొంతమంది ఏమైంది, వాళ్ళ మీద కేసులు కట్టారు. కేసులు కట్టేసిన తర్వాత కేసులు కొట్టుడు పోయినాయి. మరి ఆ కేసు కొట్టేసిన తర్వాత కూడా మీరు పంపించేస్తున్నారు. కొన్నిసార్లు ప్రాసిక్యూషన్ వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు అమ్మాయి అబ్బాయి గొడవ పెట్టుకుంటారు రూమ్లో. ఆ అమ్మాయి ఆవేశంతో ఫోన్ చేసేస్తుంది, ఆ అబ్బాయిని తీసుకెళ్ళిపోతారు. కానీ అమ్మాయి చెప్తుంది నేను తర్వాత ఏదో ఆవేశంలో లేదా తాగిగా గొడవ పెట్టుకున్నాం మేమని. అలాంటిది అయినప్పుడు ఏమైందంటే ప్రాసిక్యూషన్ వాళ్ళు కేసు విత్డ్రా చేసుకుంటారు. కానీ మీకు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉన్నారు కుర్రోళ్ళు, మీరు అరెస్ట్ అయ్యి ఉన్నారు కనుక వాడు వీసా రద్దు చేస్తున్నాడు. ఇలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. సో అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే కేసులు కట్టారు. అమెరికన్ గవర్నమెంట్ ఇమిగ్రేషన్ మీద ట్రంప్ గవర్నమెంట్ మీద కేసులు కడితే ఆ జడ్జెస్ ఏం చేశారు, ఇంజంక్షన్స్ లాసూట్స్ ఇంజంక్షన్స్ టెంపరరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఇచ్చారు. మీరు ఏమీ నోటీసులు ఇవ్వకుండా వీళ్ళు అంటే వాళ్ళు చదువుకునే వాళ్ళని వర్క్ చేసే వాళ్ళని మీరు టర్మినేట్ వీసా రెవొకేషన్ చేస్తే మరి వాళ్ళ జీవితాలు ఏమవ్వాలి అని చాలామంది జడ్జెస్ ఒక 20-30 స్టేట్ జడ్జెస్ ట్రంప్ గారు పాస్ చేసిన ఆర్డర్ని రిస్ట్రైనింగ్ ఆర్డర్ చేశారు. అంటే ఏంటి, ఇంజంక్షన్ ఇచ్చారు. మన తెలుగులో పదాలు అర్థమయ్యేది ఇంజంక్షన్. అక్కడ ఏమంటారంటే టెంపరరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్ అంటారు, TRO అంటారు. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఓకే మేము తప్పు చేస్తున్నాము. దాని తర్వాత ఏమైంది, అమెరికా యూనివర్సిటీ ఓనర్స్ అంతా ఒక దగ్గరకు వచ్చి వాళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ క్లాస్ యాక్షన్ గవర్నమెంట్ మీద వేశారు. మీరు ఇలా చేస్తే మాకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎందుకు వస్తారు, రారు కదా. ఇది జరిగిన వల్ల 40% స్టూడెంట్స్ రావడం మానేశారు ఇప్పుడు ఈ గత 2 నెలల నుంచి. మూడోది ఏం చేశారు, యూనివర్సిటీ అమెరికన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అంతా వచ్చేసి వాళ్ళు కూడా ట్రంప్ గవర్నమెంట్ మీద కేసు వేశారు. ఇంకొక 4వ తరపున ఏంటంటే కొన్ని కాలేజీ వాళ్ళు మళ్ళీ ఇచ్చారు, రీఇన్స్టేట్మెంట్కి ఇచ్చి వాళ్ళు అప్లికేషన్ దరఖాస్తులు పెట్టుకున్నారు ఇమిగ్రేషన్లో. ఆయన నాదేం తప్పు లేవు, నా మీద ఆయన కేసు కొట్టేశారు, ఆ తప్పుడు సమాచారంతో మీరు చేశారు, కొన్నిసార్లు స్కూల్ కూడా చెప్పకుండా మాకు చెప్పకుండా మీరు వీసా రివోక్ చేశారు, కౌన్సిలేట్ వాళ్ళు రివోక్ చేశారు అని మళ్ళీ వీసాలు ఇవ్వండి అని ఆర్డర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేశారు ట్రంప్ గారు, మళ్ళీ ఓవర్ నైట్లో కూర్చొనేసి అందరికి మళ్ళీ వీసాలు ఇచ్చేయమన్నారు. ఇప్పుడు అందరికి వీసాలు వచ్చేస్తున్నాయి, కానీ కొంతమంది వెనక్కి వచ్చారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఇండియాలో ఉన్నారు వాళ్ళు మళ్ళీ ఇంకొక I-20 తెప్పించుకొని మళ్ళీ కౌన్సిలేట్కి వెళ్తే మళ్ళీ వీసా వాళ్ళకి స్టాంప్ వేస్తారు, మళ్ళీ అమెరికాకు తిరిగి రావచ్చు వాళ్ళు. అది నా సలహా. లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా మేము వింటున్నాం సార్, ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో అక్కడ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి స్టూడెంట్స్, సో ఇది రివోక్ ఏదైతే చేశారో సో ఇప్పుడు అది మళ్ళీ రిటర్న్ బ్యాక్ అన్నట్టు మెసేజ్లు అంటే ఈమెయిల్స్ కూడా మెయిల్స్ వస్తున్నాయి అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏం చెప్తారు అసలు, అంటే ట్రంప్ ఈ విధంగా 2 రకాలుగా వ్యవహరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ట్రంప్ గారిని మేము క్రిటిసైజ్ చేసే అర్హత మాకు అమెరికన్ సిటిజన్గా లాయర్గా లేదమ్మా. ఎందుకంటే ఆయనకు విరుద్ధంగా ఎవరైనా మీడియాలో చెప్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేయిస్తున్నాడు ఆయన. ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే కొలంబియా యూనివర్సిటీ వేరే పెద్ద పెద్ద యూనివర్సిటీలో ఎవరైతే ప్యాలెస్తైన్కు ఇజ్రాయెల్ అలాంటి నినాదాలు ఎవరైతే తీశారో ప్రజెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్రెసిడెంట్ ట్రంప్ మీద ఎవరైతే యూట్యూబ్లలో న్యూస్ టీవీలలో లేకపోతే ఆర్టికల్స్ రాసి ఎవరన్నా చెప్తే వాళ్ళని ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేసి పంపించేస్తున్నాడు ఆయన.
అంటే స్వేచ్ఛ, మనకు ఎక్స్ప్రెషన్, రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేకుండా చేస్తున్నారు. సో ఇప్పుడు ఆయన తప్పు చేస్తున్నాడా అనే అర్హత మాకు లేదు, ఎందుకంటే రేపు మళ్ళీ మేము వెనక్కి వెళ్ళిపోవాలి. రెండోది ఏంటంటే కొన్నిసార్లు ట్రంప్ గారు ఇరాటిక్గా ఆర్బిటరీగా డిసిషన్స్ తీసుకుంటారు. ఆ డిసిషన్స్ తప్పు అని తనకు తెలిసే లోపల మళ్ళీ ఇంకో డిసిషన్ తీసుకుంటారు, వెంటనే తీసుకుంటుంటారు. మరి వారికి ఎవరు అడ్వైజర్స్ ఉన్నారో మనకు తెలియదు. గతంలో అంతకుముందు వచ్చినప్పుడు కూడా అలాంటి చాలా తప్పుడు అంటే డిసిషన్స్ తీసుకున్నారు అధ్యక్షుడిగా, మళ్ళీ కొన్ని రెక్టిఫై చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్ వీసాల దాంట్లో కూడా రెక్టిఫై చేసుకున్నారు. అంటే ఏంటంటే చాలా ఇరాటిక్గా, చాలా తొందరపాటుతో డిసిషన్స్ తీసుకుంటారు. కానీ మళ్ళీ తను నేర్చుకొని ఇప్పుడు మొన్న టారిఫ్స్ వేస్తా అన్నాడు అందరి మీద, ఇండియా మీద కూడా టారిఫ్స్ వేస్తాను, ప్రపంచవ్యాప్తంగా టారిఫ్స్ వేస్తానని చెప్పారు. 80 మంది దేశాలు వచ్చి ఆయనకు అప్రోచ్ అయ్యారు. అయ్యా నువ్వు ఇంత టారిఫ్స్ మా మీద వేస్తే మేము వ్యాపారం చేయలేము, ప్రపంచం అంతా ఎకనామిక్ స్లోడౌన్ అయిపోయింది, మీరు టారిఫ్స్ వేయగానే అన్ని దేశాలలో స్టాక్ ఎక్స్చేంజ్లో స్టాకులు పడిపోయాయి, మరి ఎకనామిక్ ఇంపాక్ట్ అవుతుంది అంటే మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అట్లా కొన్ని డిసిషన్స్ తీసుకుంటారు ఆయన వెంటనే. స్టూడెంట్స్ సర్వీసెస్ని కూడా క్యాన్సిల్ చేస్తున్నారంట కదా సార్, మరి ఇట్లా చేయడం వెనక ఏమైనా కుట్ర ఉంది అనుకోవచ్చా? దీనికి కుట్ర అనవండి, అక్కడ అమెరికాలో కుట్ర ఏం ఉండదు. ఎందుకంటే పూరితమైన రాజకీయాలు ఉండవు అక్కడ. ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించినవి కావు. ఎందుకంటే అక్కడ రూల్ ఆఫ్ లా ఉంది కనుక ఒక సిస్టమ్ ఉంది. అందుకే సుప్రీంకోర్టు జడ్జిలు ఇంటర్ఫియర్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ తను ప్రెసిడెంట్ కాగానే సొంతంగా పెట్టారు ఏమని, ఇక్కడ ఎవరైతే అమెరికాలో పుట్టిన పిల్లలకు పౌరసత్వం ఇవ్వకూడదు అని. దాని మీద చాలామంది కోర్టులో కేసు వేశారు, అది స్టే చేశారు. ఇప్పుడు మళ్ళీ అందరికీ పౌరసత్వం వస్తుంది. అట్లా కొన్ని డిసిషన్స్ వారు తీసుకున్నప్పుడు కోర్టు వాళ్ళు స్టే ఇస్తుంటారు, చాలా స్టేస్ ఇస్తున్నారు. ఇది కూడా స్టే ఇచ్చారు. ఇలాంటి ఎప్పుడు రూల్ ఆఫ్ లా ఉంది కనుక, జ్యుడిషియరీ సుప్రీం కనుక రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరన్నా డిసిషన్ తీసుకుంటే జడ్జిలు అక్కడ ఇస్తారు. సో అందుకని ఇప్పుడు ఇది కూడా ఇచ్చారు, ఈ డిసిషన్ కూడా ఇచ్చారు. ఓకే, నార్మల్గా మీరు స్టూడెంట్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే లైక్ ఇప్పుడు ఎవరైనా కానీ అబ్రాడ్స్కి లైక్ యూఎస్ఏ, యూకే అట్లా వెళ్ళాలనుకుంటున్నటువంటి స్టూడెంట్స్కి మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ, నేను కూడా 1993లో స్టూడెంట్గానే బయటకు వెళ్ళిపోయాను. ఆస్ట్రేలియాకి వెళ్ళాను, అక్కడ చదువుకున్నాను. అమెరికాకి వెళ్ళాను, అక్కడ చదువుకున్నాను. కెనడాలో మా వైఫ్ చదువుకుంది, లండన్లో నేను చదువుకున్నాను. సో బయటి దేశాలు వెళ్ళినప్పుడు అక్కడ న్యాయశాస్త్రాన్ని ఫస్ట్ మనం అభ్యసించుకోవాలి. అంటే నాకు తెలీదు, నేను డ్రైవింగ్ ఇక్కడ ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా మోటార్ సైకిల్ నడుపుతారు, కారు నడుపుతారు. పోలీసు ఎవరు నడిపితే బెదిరిస్తారు, మాకు ఆయన తెలుసు ఈయన తెలుసు అని. లైసెన్స్ లేకుండా కారు నడపరాదు, తాగి కారు నడపడానికి లేదు, అక్కడ మీరు డ్రగ్స్ తీసుకొని కారు నడపడానికి లేదు, దొంగతనం చేస్తే పట్టుబడితే నేరము. ఇప్పుడు కాలేజీలలో మన దగ్గర ఇక్కడ ఏంటి, ఇంజనీరింగ్ చేసేవాళ్ళు అందరం కూర్చొని అసైన్మెంట్ చేసి కాపీలు కొడతాం. అక్కడ అసైన్మెంట్ కలిసి చేస్తే దాన్ని ప్లేజరిజం అంటారు, అది నేరము. మీరు ఫ్రెండ్ దాని దగ్గర కాపీ కొడితే నేరము. ఫీజులు కట్టకున్నా కూడా ఇక్కడ నడుస్తుంటుంది. మనం ఇంకో 2 నెలలు లేట్ అయినా కూడా వాడు మననేమి సస్పెన్షన్ చేయడు. అక్కడ మీరు స్కూల్ ఫీజులు కరెక్ట్ టైం కట్టకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాడు. మీరు క్లాసుకు వెళ్ళకపోతే, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ పోయేవారు ఎవరు 100 out of 100 అటెండెన్స్ ఉండదు. అక్కడ మీరు 100 out of 100 అటెండెన్స్ లేకపోతే 30-40% అటెండెన్స్ తగ్గిపోతే మిమ్మల్ని క్యాన్సిల్ చేస్తారు. అంటే మీరు ఫీజు కట్టకున్నా క్యాన్సిల్ చేస్తారు, మీరు కాలేజీకి పోకున్నా క్యాన్సిల్ చేస్తారు. మీకు మినిమం మార్క్స్ కూడా రావాలి. 75 to 80% మార్క్స్ రాకపోయినా మిమ్మల్ని క్యాన్సిల్ చేస్తారు. మన వాళ్ళు ఇక్కడ 50% రావడమే గొప్ప, 75% రావాలి ప్రతి యూనివర్సిటీలలో. మీకు ఎప్పుడైనా తక్కువ వస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తారు. మళ్ళీ దొంగతనాలు చేసినా, కాపీ కొట్టినా, లేకపోతే ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైనా సెక్షువల్ అసాల్ట్స్లలో ఉన్నా, ప్రాస్టిట్యూషన్ చేసిన, కారు తాగి నడిపించిన, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపించిన, కారుకి ఈవెన్ ఇన్సూరెన్స్ లేకుండా నడిపించిన, ఇలాంటి ఏవి చేసినా కూడా అరెస్ట్ అవుతారు. ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీ బయట పనిచేసినా కూడా అరెస్ట్ అవుతారు. అరెస్ట్ అయితే పంపించేస్తారు. ఇవన్నీ కూడా మనం వెళ్ళే స్టూడెంట్స్ ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ చదువుకొని ఆన్లైన్లో పేరెంట్స్ కూడా తెలుసుకొని పిల్లలను పంపించాలి. ఎందుకు అక్కడ పోయిన తర్వాత మనం తాగేసుకొని గొడవలు పెట్టుకుంటున్నారు, పిల్లల్ని కొట్టుకుంటున్నారు చెంపల మీద, కొడితే వాళ్ళు ఫోన్ చేస్తే జైలుకు పోతున్నారు అసాల్ట్ అని. మరి స్కూల్లో వాళ్ళను రెస్టికేట్ చేస్తున్నారు, ఇమిగ్రేషన్ వీసాలు పోతున్నాయి. మరి అక్కడికి వచ్చిన తర్వాత మా దగ్గర ఫోన్ చేస్తారు, సార్ మాది అన్నీ పోయినాయి, నాకు తెలియదు సార్ ఇక్కడ కొడితే నేరం అని. సార్ నాకు తెలియదు ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపితే నేరం అని. సో ఇగ్నోరెన్స్ ఆఫ్ లా, దానికి ఎక్స్క్యూజ్ లేదు. సో అందరూ కూడా ప్రీ డిపార్చర్
ఓరియంటేషన్ చేసుకొని ఆ దేశాలకు చదువుకొని పోయేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. దాట్ ఈస్ మై మెసేజ్. ఓకే. ఈ మధ్య కూడా అంటే స్టూడెంట్స్ సంబంధించి కన్సల్టెన్సీ మోసాలు కూడా బాగా జరుగుతున్నాయి సార్. అంటే వాళ్ళకి యాజ్ ఏ ఇమిగ్రేషన్ లాయర్గా మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏంటి సార్? ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఇమిగ్రేషన్ కన్సల్టెంట్స్ ఇక్కడ ఏం చేస్తారంటే అమ్మా, వాళ్ళకు కొన్ని యూనివర్సిటీస్తోని కాంట్రాక్ట్ ఉంటుంది. ఆ కాలేజెస్ పంపిస్తేనే వీళ్ళకు 30% కమిషన్ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, అన్ఎథికల్గా చెప్తారు. ఇప్పుడు కొన్ని పల్లెటూర్లలో యూనివర్సిటీస్ ఉంటాయి, అక్కడ ఉద్యోగం దొరుకుద్దా మీకు? అక్కడ కార్ లేని నడవదు, అక్కడ మనకి ఇండియన్ గ్రాసరీ స్టోర్ ఉండదు, అక్కడ మన దగ్గర ఇండియన్స్ ఉండరు, అక్కడ ఎవరు ఫ్రెండ్స్ ఉండరు, అక్కడ కొన్ని కాలేజీలలో మనం అనుకునే కోర్సులలో ప్రొఫెసర్స్ సరిగ్గా ఉండరు. ఇవన్నీ మన వాళ్ళు రీసెర్చ్ చేసుకుని వెళ్ళాలి. ఈ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఎవరితోనైతే అగ్రిమెంట్ ఉందో వాళ్ళకి 20 లక్షలు 30 లక్షలు ఎక్కడైతే కమిషన్ వస్తుందో వాటికి పంపిస్తారు. అంటే ఏం చేయాలి, ఇప్పుడు మనం ఒక చిన్న బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినా, చెప్పులు కొనుక్కోవడానికి వెళ్ళినా గంట సేపు ఇటు అది చూసి కొనుక్కుంటాం. మరి అలాంటిది మీరు వేరే దేశాలకు వెళ్ళేటప్పుడు మీరు బయ్యర్ బి అవేర్ అని ఒక నినాదం ఉంది. ఎవడన్నా కారు కొనుక్కునేటోడో ఏది కొనుక్కునేటప్పుడు 10 సార్లు రీసెర్చ్ చేసి కొనుక్కుంటాం. అలాంటిది మీ పిల్లల్ని ఫారిన్ కంట్రీస్ పంపిస్తున్నప్పుడు లక్షల కోట్లు ఖర్చు పెట్టి తెలియని దేశాలు, తెలియని భాష, తెలియని వేషం పంపించేటప్పుడు రీసెర్చ్ చేసి పంపించాలి. అది ఎవరి మీద ఉంటుంది? మీ మీద ఉంటుంది. సో మీరు వాళ్ళు ఏదో కన్సల్టెంట్లు అక్కడ కూర్చున్న వాళ్ళు చెప్తే వాళ్ళ కమిషన్స్ వస్తాయి కనుక చెప్తారు. సో దాంట్లో పడి మీరు చేయకుండా మీరు రీసెర్చ్ చేసుకొని ఆ యూనివర్సిటీ ఎక్కడ ఉంది, ఆ యూనివర్సిటీలో స్పెషలైజ్డ్ ప్రొఫెషన్ అంటే స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి, అక్కడ ప్రొఫెసర్స్ ఎవరున్నారు, అక్కడ జాబులు ఏమైనా వస్తాయా, ఆ పర్టికులర్ యూనివర్సిటీకి ఏం రెప్యుటేషన్ ఉంది, ఆ పల్లెటూరుకి వెళ్తే మీకు ఉద్యోగాలు వస్తాయా, కార్ లేకుండా సర్వైవ్ అవుతారా, అక్కడ మీకు ఫ్రెండ్స్ లేకుండా లేకపోతే ఇండియన్ గ్రాసరీ స్టోర్లు, రెస్టారెంట్లు, గుళ్ళు, గోపురాలు, చర్చిలు లేకుండా సర్వైవ్ అవుతారా, ఇవన్నీ రీసెర్చ్ చేసి వెళ్ళాలి. ఇది నా సందేశం మన వాళ్ళకి. సార్, ఎందుకంటే యాజ్ ఎ మీరు ఇమిగ్రేషన్ లాయర్ సార్, ఇలా మీరు కొంచెం అన్నీ తెలిసిన వాళ్ళు కూడా చెప్పడం వల్ల కొంతవరకు స్టూడెంట్స్ అనేది ఇవన్నీ కూడా గమనించుకొని కొంతవరకు జాగ్రత్తలు తీసుకునే అటువంటి అవకాశం ఉంటుంది కదా సార్. అంటే వాళ్ళకు దీని గురించి తెలిస్తే వాళ్ళు ఎట్లా ఉండాలి, ఏం తెలుసుకొని వెళ్ళాలన్నట్టుగా కూడా కొంతవరకు చూస్తూ ఉంటారు. కరెక్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. యా.